హలో అండి. మీకెంతమందికి ఆస్పరాగస్ ఇష్టము? అయినా ఇష్టమున్నా లేకపోయినా కొన్ని కొన్ని వెజిటబుల్స్ ఖచ్చితంగా తినాల్సిందే అండి మనము. ఇవి చాలా లో క్యాలరీ ఫుడ్ అండి. ఐరను, కాల్షియము, వైటమిన్స్ అయితే అన్ని రకాల వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అన్నీ ఉంటాయంటారు ఇందులో. అంతేగాకుండా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయంట. స్పెషల్‌గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందంట. అండ్ గట్ హెల్త్‌కి యూజ్ అవుతుందంట. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వీటితోటి. అట్లాంటప్పుడు తినకుండా ఎలా ఉంటాం జెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని పోషకాలు, హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇలాంటి వెజిటబుల్స్‌ని మంచిగా కూర వండుకొని తింటే ఏం లాభం ఉంటది చెప్పండి? అందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి గదా! అందుకనే ఇలాంటి కొన్ని వెజిటబుల్స్‌ని స్టిర్ ఫ్రై చేసుకుంటేనే బావుంటాయి. మరి ఇంకెందుకు లేటు రండి చేసుకుందాం. నేనైతే సింపుల్‌గా ఈ కొనలు కట్ జేస్తాను. ఎందుకంటే, ఆ కొనలు కొంచెం నార నారగా ఉంటాయి. ఇవి కట్ జేసేసి ఇలా తుంచితే ఎక్కడికైతే తెగుతుందో అక్కడికి కట్ జేసేస్తాను. మిగతా వాటిని కడిగి మంచిగా పక్కన బెట్టుకుంటాను. ఈ స్టిర్ ఫ్రైకి సింపుల్‌గా 3, 4 ఐటెమ్సే కావాలి. ఆయిలు, గార్లిక్ ఒక 6, 7, జీరా, ఉప్పు అంతే. ఈ గార్లిక్ క్లవ్స్, జీరాని దంచి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆస్పరాగస్ అన్నీ వేసి వేయించుకుందాము. ఈ ఆస్పరాగస్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మంచి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు ముందే దంచి పెట్టుకున్న గార్లిక్, జీరా అండ్ సాల్ట్ వేసేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేద్దాము. గార్లిక్ కూడా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు అందరూ తినొచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగైనా ఎప్పుడైనా తినొచ్చు. నైట్ డిన్నర్‌కి గానీ అలా చాలా బావుంటుంది.